ప్రభువునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ క్రిస్మస్ యొక్క సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అంతకు మునుపు మీకందరికీ నేను మా సిబ్బంది అందరి తరపున క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయములో ఒక రాజు యొక్క హృదయాన్ని భయం కలిగించిన జన్మదినాన్ని గురించి మనము చదువుతాం. అది ఎవరంటే యేసు యొక్క జననము గురించి వినగానే రాజైన హేరోదు కలవరపడిపోయాడు. శిశువైన యేసును చంపటానికి అతడు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేశాడు. యేసు మరి రాజుగా ఆయన జన్మిస్తే ప్రజాదరణ అంతా తనకుంటుందని, ఇతడు అధికారాన్ని కోల్పోతాడని హేరోదు గ్రహించాడు. జ్ఞానులు యేసును ఆరాధించేందుకు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసుకుని శిశువైన యేసును చంపాలనే ఉద్దేశముతో రాజైన హేరోదు వారిని పిలువనంపించుకున్నాడు. కానీ బైబిల్ ప్రకారం ఆ జ్ఞానులు మరొక మార్గము ద్వారా తమ దేశానికి వెళ్ళారు. దేవుడు వారికి ధైర్యాన్ని ఇచ్చాడు. అందువల్ల వారు మరొక మార్గము ద్వారా తమ దేశానికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో హేరోదు అత్యంత కోపగించుకొని మరియు యేసును చంపేందుకు పథకాలు రచించాడు. యోసేపు మరియు మరియా శిశువు యేసుతో కలిసి ఐగుప్తుకు వెళ్ళి హేరోదు మరణించేంత వరకు అక్కడే నివసించారు. ఇప్పుడు స్నేహితులారా, మీరు ఆ పరిస్థితిలో ఉన్నట్లు ఊహించుకొనండి. మెస్సియాను గురించిన వాగ్దానం ఇవ్వబడింది. యేసు జననం ముందే నిర్ణయించబడింది. అయినా యోసేపు మరియా చిన్న శిశువుతో కలిసి హేరోదు కారణంగా మరొక చోటు నుండి మరొక చోటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు ఆ శిశువు జననాన్ని ఎందుకు ఆలస్యం చేయలేకపోయాడు? హేరోదు బ్రతికి ఉన్న సమయంలోనే శిశువును జన్మించాలని దేవుడు ఎందుకు అనుమతించాడు? లేక వేరే విధంగా ప్రణాళిక చేయలేకపోయాడా? అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఇది జరగలేదా? ఈ మొత్తం క్రిస్మస్ కథనాన్ని పరిశీలించినప్పుడు నేను నమ్మేది ఇదే: దేవుని ఆలోచనలు భూమిపైన ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. దేవుడు సంకల్పించినది తప్పకుండా జరుగుతుంది. అందుకే యోబు 42:2 అంటాడు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. దేవుడు రాజైన హేరోదు పథకాలను విఫలం చేశాడు. కానీ ఒక్క క్షణం ఆగి ఈ వృత్తాంతాన్ని చదివితే దేవుని వాక్యమే మనకి విజయం సాధించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆయన వాగ్దానాలు నెరవేరాయని మనం గమనించాలి. ఇక్కడ మనము చూసేది ఏమిటంటే, దేవుడు నియమించినది తప్పకుండా జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన రక్షణ. ఆయనే ఇమ్మానుయేలు, మనతో ఉండే దేవుడు. కాబట్టి ఈ క్రిస్మస్ను జరుపుకుంటున్న మనము ఈ 2 విషయాలను గుర్తుంచుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. మనం కొన్ని ఆశీర్వాదాలు లేక బ్రేక్ త్రూలు వెంటనే రావాలని కోరుకుంటాం. కానీ దేవుడు సంపూర్ణ దృశ్యాన్ని చూస్తాడు. ఆయన నెరవేర్చే కాలం మనము ఊహించని సమయంలో వస్తుంది. అదే సమయంలో అదే మనలో అత్యధిక మహిమను మరియు వృద్ధిని కలిగిస్తుంది. హబక్కు 2:3 అంటాడు, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకు ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టును, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును అని మనం చదువుతాం. మనము నిర్ణయించినటువంటి కాలములోనే దేవుడు పనిచేస్తాడని ఎప్పుడూ మనము ఆశించకూడదు. ఆయన తన సమయానుసారంగానే కార్యసాధన చేస్తాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా మనము గుర్తుంచుకోవలసిన 2వ విషయం ఏమిటంటే, దేవుడు మన జీవితాన్ని ఏదైనా సంకల్పిస్తే దానిని ఏ పరిస్థితి ఆపలేదు. దేవుడు ప్రకటించిన దాన్ని ఆయన పూర్తి చేస్తాడు. అసాధ్యంగా కనిపించే అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడాను ఆయన ఉద్దేశాలు అడ్డుకోలేనివి. హెబ్రీ 10:3 మనం చూస్తే ఆయన చేసిన వాగ్దానం నమ్మదగినవాడు అనే మాట చూస్తాం. యోబు 42:2 చూస్తే సమస్త క్రియలు చేయగలవు, నిర్దేశించిన ప్రకారం ఏది నిష్ఫలము కానేరదు అని వ్రాయబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ కాలంలో మీరు ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు పనిచేసే కాలం
మన కాలానికి భిన్నమని గుర్తుంచుకోవాలి. మనము ఇప్పుడే జరగాలని ఆశించినప్పుడు ఆయన పెద్ద చిత్రాన్ని చూస్తాడు. ప్రభువును నమ్ముతూ ఈ కాలాన్ని గొప్ప ఆనందంతో, గొప్ప వేడుకగా జరుపుకుందాం. ఫీబా ఇండియా మొత్తం సిబ్బంది తరపున మీకందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహిమ, కృప, ఆశీర్వాదం మీ అందరికీ సమృద్ధిగా కలగాలని నేను కోరుకుంటూ ఈ వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.